हरिनारायण 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 यनु मनवे हरिनारायण 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 यनु मनवे हरिनारायण यनु मनवे नारायणनेंबो नामद बीजव नारायणनेंबो नामद बीजव नाರದ बीतिद दರೆಯೊಳಗೆ नारायणनेंबो नामद बीजव नाರದ बीतिद दರೆಯೊಳಗೆ हरिनारायण नुरित निवारण हरिनारायण नुरित निवारण हरिनारायण यनु मनवे हरिनारायण 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 यनु मनवे हरिनारायण यनु मनवे యయాతి మహారాజు యొక్క చరిత్రను వింటూ ఉన్నాము. నహుష రాజు యొక్క కుమారుడు యయాతి. యయాతి యొక్క చరిత్ర భాగవతంలో ఈ చంద్రవంశములో వచ్చాడని చెప్పేసి కొంతవరకు ఇచ్చట చెప్పి ఈ కథను ఇంకా విస్తారంగా వ్యాస మహర్షి మహాభారతంలో కూడా బాగా వర్ణించారు. యయాతి రాజు యొక్క జీవనము అవశ్యంగా మానవ జీవనానికి ఒక సందేశమని, ముక్తి మార్గానికి వెళ్ళే వారికి ఒక దారి దీపము ఇతని యొక్క జీవనము అని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు. అతని జీవనములో ఆ సాంసారిక అనుభవము, తాను ప్రతినిత్యము నడుపు ఆ సంసార జీవనం ఎలాగుంది, ఆ జీవనములో ఎంత ఎగుడు దిగుడులున్నది, ఎంతో మానసికంగా చాలా బాధపడుతూ భార్యాపుత్రులతో సహజీవనము చేస్తూ ఉన్నప్పటికీ కూడా అతృప్తి, అసంతృప్తి ఎప్పుడు అతనిలో ఉంటూ ఉండింది. చివరకు తెలుసుకున్నాడు. చివరకు తాను తెలుసుకునేదే కాక భావితర జీవనానికి చక్కటి సందేశాన్ని కూడా ఆ మహారాజు అందించి, అతడు మహారాజే కాదు ఒక రాజర్షిగా కూడా తర్వాత అతడయ్యాడు అని అతని జీవనాన్ని వ్యాస భగవానులు భాగవతంలో ఇలాగా ఇప్పుడు చిత్రిస్తున్నారు. తన అన్న జ్యేష్ఠ భ్రాత అతడు రాజ్యాన్ని అందుకోక, రాజ్యమును పరిపాలన చేయక తాను విరక్తుడై వెళ్ళిపోగా యయాతి రాజు అవుతాడు. తన రాజ్యం యొక్క 4 దిక్కులు సుభద్రంగా ఉండాలా, అది బాగా రక్షింపబడాలా, శత్రువులచే రక్షింపబడుట, ఉన్న ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టములు కలగక వారికి కావలసిన నిత్యావసర విచారములను చూసుకోవడానికి, తర్వాత ధర్మ పరిరక్షణకు తన తమ్ముళ్లను 4 దిక్కులకు పంపి రక్షించుటకు ఆజ్ఞాపించాడట. రెండవ విషయం చెప్తున్నారు. ఈ మహారాజు శుక్రాచార్యుల పుత్రిక అయిన, అంటే కుమార్తె అయిన దేవయానిని వివాహమాడతాడు. అదేవిధంగా దానవరాజు వృషపర్వ అని ఆ రాజు పేరు, దానవశ్రేష్ఠుడైన వృషపర్వరాజు కుమార్తె శర్మిష్టను వివాహమాడతాడు. ఆ ఉభయులయందు తాను సంతానాన్ని పొందుతాడు అని అతని జీవనాన్ని సంక్షేపంగా మొట్టమొదట వ్యాస భగవానులు చెప్పిన తర్వాత దీన్నే శుక మహర్షులు భాగవత కథాస్వాదనను గావిస్తూ
వాక్య ప్రపంచాన్ని మరచి గురూపదేశ మార్గములో భాగవతాన్ని అర్థం చేసుకుంటూ తన్మయము పొందుతూ ఉన్నటువంటి భాగవతోత్తముడైన పరీక్షిత్ మహారాజు తాను వింటూ అక్కడక్కడ తనకు కలిగిన సందేహము అథవా వారికి సందేహమని అనిపించకున్నా భావి మానవతరానికి మానవులకు వారికి లేని సందేహం వస్తుంది అని ఆ సందేహాన్ని తానే గ్రహించి, అంటే మహనీయులు శుక పరీక్షితుల విషయమే కాదు, శూత శౌనకుల విషయమే కాదు, భగవద్గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి అడగటము, ఇంకెన్నో విచారములు, బ్రహ్మ రుద్రుల యొక్క సంవాదము, రుద్రుడు ప్రశ్నించేది బ్రహ్మ సమాధానం చెప్పేది, రుద్ర ఇంద్రుల, ఇలాగా ఋషులు పరస్పరంగా, సనకాదులు నారద మహర్షి, ఇలాగ ఒకరికొకరు ప్రశ్నోత్తరము సంవాదము, శాస్త్రీయ సంవాదం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ప్రశ్నల సందేహాన్ని అడుగుతారు. ఎందుకు అడుగుతారు సందేహం అంటే, వారికి తెలియక కాదు, తెలిసి ఉంటుంది, విశేషంగా దాంట్లో ఇంకా బాగా పరిశ్రమ చేసి తెలుసుకోవాలని ఒకటి, తర్వాతి వారికి వచ్చే సందేహాన్ని తామే గ్రహించి వారికి సమాధానము ఇప్పుడే ఇప్పించాలనే ఉద్దేశము కూడా ఆ పెద్దలది ఉంటుంది. అందుకే వారు ఇలాగా ప్రశ్నోత్తరము. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, ఒక గురువు నుంచి సందేశాన్ని పొందేవారు ఇప్పటివలే నేరుగా వచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని వీరికి ఇష్టమైనప్పుడే లెక్చరర్ చెప్పాలా, వీరికి ఇష్టం లేనప్పుడు వదలాలా, ఆ విధంగా కాదు. గురు శిష్యుల సంబంధము, ఒకడు ఉపదేశిస్తున్నాడు, ఇంకొకడు వింటున్నాడు అంటే ఆచార్య పూర్వరూపం అంతేవాసి ఉత్తర రూపం. ఆచార్యుడు పూర్వమైతే అంతేవాసి అంటే శిష్యుడు, తన సమీపంలో నివసించువాడు అంతేవాసి, అతడు అశిష్యుడు ఉత్తర రూపం. వారిద్దరి యొక్క ప్రశ్నోత్తరములే అది మహాతత్వము. అలాంటి శిష్యుడు గురువును సేవించి ప్రశ్నించి నమస్కరించి భక్తితో అతన్ని సర్వవిధములా కొనియాడుతూ తత్వజ్ఞానాన్ని పొందాల అంటాడు కృష్ణుడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంట. మొట్టమొదట ఆ శిష్యుడైన వాడు గురువు దగ్గర తద్విద్ధి ప్రణిపాతేన, గురువు చరణార విందములకు భక్తితో నమస్కరించాల. మొదటిది భక్తి లేనిది, నమస్కారము లేనిది, వారిని గౌరవించనిది తత్వజ్ఞానము వారి నోటి నుంచి వచ్చినా వీరి తలకెక్కదు, ఎక్కినా అది పనికిరాదు, ఎక్కువ రోజులు ఉండదు, వెళ్ళిపోతుంది. తద్విద్ధి ప్రణిపాతేన, కాళ్లకు పడమంటున్నారు అంటే ఏదో తల వంచి నమస్కరించేది కాదు, తద్విద్ధి ప్రణిపాతం ఉంటారు, నమస్కారంతో పాదములకు పడండి. తర్వాత పరిప్రశ్నేన, మీకు సందేహం వచ్చిన తోట ఆపి తిరిగి తిరిగి ప్రశ్నించండి. సేవయా, గురు సేవ ఒకటి. ఉపదేశంతి తే జ్ఞానం, ఆ తర్వాత గురువుల ఉపదేశము అవుతుంది. దానిచే వారికి వారు ఊహించిన దానికంటే ఎక్కువ జ్ఞానము లభిస్తుంది. అలాగే పరీక్షిత్ మహారాజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అంటే ఆ ప్రశ్నకు తనకు తెలియక కాదు, మనలాంటి వారికి తెలపడానికే అడుగుతున్నాడు. బ్రహ్మర్షిర్ భగవాన్ కావ్య క్షత్రబంధుశ్చ నాహుషః రాజన్య విప్రయోహో కస్మాత్ వివాహ ప్రాతిలోమకః. బ్రహ్మర్షి శుక్రాచార్యుడు బ్రహ్మజ్ఞాని, అంటే కేవలము బ్రాహ్మణ జాతి మాత్రమే కాదు, ఆ జాతిలో పుట్టి గొప్ప సాధన గావించినటువంటి గొప్ప మహర్షి, మహాపండితుడు, వాక్పాటవుడు, గొప్ప జ్యోతిష్శాస్త్ర అభిజ్ఞుడు, యజ్ఞయాగాది గొప్ప గొప్ప యజ్ఞముల పౌరోహిత్యమును చేసే కళను నేర్చుకున్నవాడు శుక్రాచార్యుడు. అంటే సాధారణ వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి. అతడు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ బ్రాహ్మణ కులములో ఆ కులానికే ఒక మకుటము వంటి వ్యక్తి. అయితే రాజు నహుషుని కుమారుడైన యయాతి రాజు క్షత్రబంధు, క్షత్రియ కులములో పుట్టినవాడు. అయితే
రాజన్య విప్రయోహో కస్మాత్ వివాహ. రాజులకు తర్వాత విప్రవర్యులకు, బ్రహ్మజ్ఞానులైన విప్రవర్యులకు సంబంధము ఈ వివాహం జరిగింది కదా, ఎందుకిలా ప్రతిలోమ వివాహము జరిగింది అనే ప్రశ్న పరీక్షిత్ మహారాజు అడుగుతాడు. సహజమే కదా, శుక్రాచార్యుడు అందులో కేవలం బ్రాహ్మణుడే కాదు, శాపానుగ్రహము ఎలాంటి వారినైనా కూడా తన యొక్క నేత్రములచే తన వాక్కులచే భస్మము చేసే శక్తి సంపన్నుడు శుక్రాచార్యుడు. దైత్యులందరూ శుక్రాచార్యుని శరణు పొందారు, దేవతలందరూ బృహస్పతిని శరణు పొందుతారు. దైత్యకుల చక్రవర్తుల యొక్క కిరీటములతో యుక్తమైన ఆ తలలు శుక్రాచార్యుల యొక్క పాదపీఠముపై నుంచి ఘర్షణతో నమస్కరించి తల వంచి ఆ కిరీటములతో యుక్తమైన తలలతో ఆ శుక్రాచార్యుని పాదపద్మములను నమస్కరిస్తారు. అలాంటి వ్యక్తి ఒక క్షత్రియ పుత్రునకు, రాజకుమారునికి తన కుమార్తెను ఎలాగిచ్చాడు, యయాతి రాజైన ఎందుకు ఈ సాహసము చేశాడు అనే ప్రశ్న, ఈ ప్రశ్న, ఈ వివాహమే ఈ కథకు మూల కారణమైంది. ఇతని జీవనానికి ఈ వివాహమే, శుక్రాచార్యుల యొక్క పుత్రిక అయిన దేవయానితో వివాహమాడేదే యయాతి జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి దానిగా చేసింది అన్నమాట. అవివాహితుడైనటువంటి యయాతి తాను రాజ్య పరిపాలన మాత్రం గావిస్తూ ఉంటాడట. రాజులకు సహజంగా వేటకు వెళ్ళేది ఒక సాంప్రదాయం. అంటే వేటకు వెళ్ళేది వారి యొక్క ఒక విహారం కొరకు కాదు. అరణ్యములో ఏ ప్రాంతంలో క్రూర మృగాలు, దొంగలు ఎక్కువ అవుతారో వారి వల్ల దేశానికి హాని కలుగుతుంది. మృగములు ఎక్కువైతే లోపల ప్రవేశిస్తుంది, దొంగలు ఎక్కువైతే రాజ్యములో వస్తారు. అంతేకాదు, అరణ్యాల్లోనే తమ ఇల్లుగా భావించి అరణ్యములనే అచ్చటే పర్ణశాల కట్టుకొని తపస్సు చేసే తపోనిష్ఠులకు క్రూర మృగములచే, చోరులచే ఉపద్రవం ఉంటుంది. వారికి హితాన్ని చేకూర్చడానికి మహారాజులు వేటకు వెళతారు, క్రూరమృగాలను వేటాడుతారు. అరణ్యాన్ని పెంచాలా, అరణ్యము అభివృద్ధి కావాలా, పర్యావరణ కలుషితం కాకూడదు, పరిశుద్ధంగా ఉండాలా అనే ఉద్దేశము అప్పటి వారికి బాగా ఉండింది. అందుకే అరణ్యాలను ఛేదించరు ఎక్కువ, అవసరమైతే మాత్రమే దాన్ని ముడతారు. అందుకే ఆ రోజుల్లో వర్షాలు బాగా పడేది, వాతావరణం బాగా ఉండేది. వాతావరణం కలుషితం కావడానికి అరణ్యము తగ్గడమే ఒక కారణంగా ఉంది. ఈ విధంగా వేటకని యయాతి రాజు కూడా వెళతాడు.
ఓం